31st నైట్ ఇక్కడ నేను వాక్యం చెప్పి కింద దిగిన తర్వాత చాలా హానెస్ట్గా మీరు కిందకి నేను వచ్చిన తర్వాత బ్రదర్ మీరు చెప్పింది మాకేం అర్థం కాలేదు, ఒకటి. 2, బ్రదర్ మీరు ఎలా కనెక్ట్ చేశారో మాకు తెలియలేదు. 2, 3, బ్రదర్ మీరు ఇంకొకసారి చెప్పండి. 4, చాలా హానెస్ట్గా మీరు రివ్యూ ఇచ్చారు. అందుని బట్టి నిజంగా మీకు థ్యాంక్స్. ఎందుకంటే బిస్కెట్స్ వేస్తే పెద్ద ఏం ఉపయోగం ఉండదు, కానీ హానెస్ట్గా ఒక అంటే మేలుకరమైన క్రిటిక్, మంచి చెయ్యాలన్న క్రిటిక్ ఎప్పుడు కూడా మనకి అవసరం. సో దాని గురించి మీరు చెప్పడం, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయడం వల్ల దేవుడు నన్ను ఇంకా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లోంచి ఇంకొంచెం ఇంకొక 2 స్పీకర్స్ ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. సో నేను ఇప్పుడు 31st నైట్ మాట్లాడిన దాంట్లో నుంచే 2 వచనాలు ఎక్కువ చెప్పడం మనం ధ్యానించుకోబోట్లేదు, కానీ 2 వచనాలు ధ్యానించుకోబోతున్నాము. అదేంటంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతానండి. తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్ముడి సహాయంతో మనం దాన్ని ధ్యానించుకుందాం. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఈ ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము. 2వ వాక్యం ఏంటంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ 2 వాక్యాలని మనం క్లుప్తంగా మనకున్న సమయంలోనే ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి మహోన్నతుడా, సంఘంగా కూడి మిమ్మల్ని ఆరాధించటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన నీవే మాకు పరిచర్య చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. వినే మనసును, గ్రహించే హృదయంను మాకు అనుగ్రహించి విత్తబడిన ప్రతి వాక్కును నాయన అయ్యా నూరంతలుగా ఫలింపు చేయమని బ్రతిమలాడుకుంటూ నీ ప్రభుత్వానికి మేము విధేయత చూపిస్తూ యేసయ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి పొందుకుంటున్నాం స్వామి. ఆమేన్. సో మనం ముందు కూడా ఒకసారి తిమోతి గురించి మాట్లాడుకున్నాం. అపోస్తలుడైన పౌలు, తిమోతి వాళ్ళకున్న రిలేషన్, సో ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఒక చెరసాలలోంచి రాశాడు, ఇవన్నీ ముందు మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ఈ పత్రిక రాసేసరికి అంటే క్రీస్తు శకం 64వ సంవత్సరం. డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్ మనకి ఈ రోజు కొంచెం అవసరం. డేట్స్తో పెద్ద విషయం ఏం లేదండి, యాక్యురసీ ఏం అవసరం లేదు, కానీ మామూలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 64 ఎంతండి అంటే వెంటనే ఎందుకు అడిగానంటే ఇంకా కొంచెం అలర్ట్గా లేరు మీరు, అందుకని అడిగాను అంతే. ఓకే, క్రీస్తు శకం 64లో తిమోతికి 2వ పత్రిక రాస్తున్నాడు. రాసేటప్పుడు అతని పరిస్థితులన్నీ మనం ఆలోచించాం, ఎక్కడి నుంచి రాశాడు, ఎలా కష్టాల్లో రాశాడని. కానీ ఈసారి తన హృదయ స్థితి గురించి ఆలోచిద్దాం. ఫిజికల్గా ఆలోచించాం, పౌలు ఉన్న ఫిజికల్ స్టేట్ని ఆలోచించాం. తన మానసిక పరిస్థితి అనేకంటే హృదయ స్థితి అనుకుంటే బెటర్ ఏమో. తన హృదయ స్థితి గురించి ఒకసారి ఆలోచిద్దాం. అంటే ఏంటి, ఈసీజీ ఎలా ఉంది, 2D ఎక్కువ చేయించుకున్నాడు లేదా, ఇవి కాదు. హృదయం ఉంటుంది కదా, హృదయం స్థితి గురించి ఆలోచిద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముందు వారం దేవుని అప్పటి నుంచి 31st నుంచి నేను కన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నా, ప్రభువా ఇంకొకసారి కన్ఫర్మ్ చేయండి, నాకు ఎందుకో ఆ మెసేజ్ మీద ఇంకా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే దేవుడు కన్ఫర్మ్ చేశాడు. ముందు వారం సిస్టర్ పూర్ణశ్రీ గారు ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఒనేసిము ఫిలోమోన్ కోసం మాట్లాడుతున్నారు. నేను అది లైవ్లో చూస్తున్నాను. నిజంగా దేవుడు నాతో చాలా మాట్లాడాడు ఆ వారం ఆ మెసేజ్ ద్వారా. సో ఫిలోమోన్కి రాసిన పత్రిక గురించి ఆల్రెడీ మీరు స్టడీ చేశారు, కానీ క్లుప్తంగా చెప్తా. 25 వచనాలు ఉంటాయి. 25 వచనాల్లో ఫస్ట్ 3 వచనాలు ఇంట్రడక్షన్. పౌలు స్టైల్ మీకు తెలుసు కదా ఎలా రాస్తాడు. ఫస్ట్ 3 వచనాలు ఇంట్రడక్షన్, తర్వాత 4 వచనాలు ఫిలోమోన్ కోసం రాస్తాడు. ఓకే, ఆగండి, అక్కడికి 7 వచనాలు అయిపోయినాయి. 22వ వచనం పర్సనల్ రిక్వెస్ట్ రాస్తాడు, నేను వస్తున్నాను నాకు బస సిద్ధం చేయమని రాస్తాడు. 22వ వచనం అయిపోయింది. 23, 24, 25 వచనాలేమో థ్యాంక్స్ చెప్తాడు. ఓకే, కానీ 8th వర్స్ నుంచి 8వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా ఒనేసియం కోసం రాస్తాడు.
ద కోర్ ఆఫ్ ద ఆ లెటర్ ఏంటంటే, ద హార్ట్ ఆఫ్ ద లెటర్ ఏంటంటే, ఒనేసిము అని ఒక దాసుని గురించి రాస్తాడు. సో ఫిలోమోన్కి రాసిన పత్రిక అనే కంటే కూడా కరెక్ట్ యాప్ట్ టైటిల్ నాకు ఏమనిపించిందంటే, నేనేమీ యాడ్ చేయట్లేదు, మీరేమీ రాసుకోవద్దు. నేనేమంటున్నానంటే ఒనేసిము కొరకు ఫిలోమోన్కి రాసిన పత్రిక, అంతే కదా. ఇంకేమైనా ఉందా కంటెంట్ అందులో? ఇంకేమిలా. సో నేను ముందు వారం మెసేజ్ విని తర్వాత స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఆ ఫిలోమోన్ పత్రిక తీద్దామండి ఒకసారి. ఫిలోమోన్ పత్రిక. ఈ ఫిలోమోన్ ఒనేసిము కోసం మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా. ఆ రోజుల్లో దాసుల్ని కొనుక్కునేవారు. 750 దినారం నుంచి 2 లక్షల దినారముల వరకు వారికి ఉన్న టాలెంట్ని బట్టి, వారి వయసుని బట్టి, వారి యొక్క శక్తిని బట్టి, బలాన్ని బట్టి వారిని కొనుక్కునేవారు. సో అలా ఈ ఒనేసిముని ఫిలోమోన్ కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? తన ఇంట్లో తనకి పరిచారం నిమిత్తం కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఈ ఒనేసిము ఏం చేశాడంటే, తనని విడిచిపెట్టేసి ఈ ఫిలోమోన్ ఇంట్లోనే కొలస్సీ సంఘం కూడుకునేది. ఇప్పుడు ఆంటీ గారు, అత్తయ్య గారి ఇంట్లో మనం ఎలాగ ఎన్ఎల్సి సంఘం ఇక్కడ కూడుకుంటున్నామో, అలాగే ఈ ఫిలోమోను ధనవంతుడు. ఈ ఫిలోమోన్ ఇంట్లోనే కొలస్సీ సంఘము కూడుకునేది. ఈ కొలస్సీ సంఘానికి అపోస్తలుడు పౌలు వచ్చినప్పుడు ఒనేసిము పరిచయం అయ్యాడు అక్కడ. ఆ ఒనేసిము పరిచయం అయిన తర్వాత అపోస్తలుడు పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొలస్సీ సంఘంలో పరిచయం చేసి వెళ్ళిపోయిన తర్వాత తన సెల్లో ఉన్నాడు. ఈ ఫిలోమోన్కి రాసిన పత్రిక AD 61 గుర్తుపెట్టుకోండి. తిమోతికి రాసింది AD 64, ఇది AD 61. AD 61లో ఏం జరిగిందంటే, ఈ ఒనేసిము చెరసాల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పౌలు అతనికి పరిచర్య చేసి, అతనికి సువార్త ప్రకటించి, తనని బలపరిచి, తన గురించి తన ఓనర్ అయిన ఫిలోమోనికి రాస్తున్నాడు. ఓకే, క్లియర్? అంటే టైంని కూడా పెట్టుకొని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో ఆ సమయంలో రాస్తున్నాడు. రాస్తూ ఏం రాస్తున్నాడంటే, 8వ వచనం నుంచి క్లుప్తంగా చెప్పాలంటే, ఒనేసిము గురించి రాసి, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, అన్నీ రాస్తాడు. చాలా బాగా రాస్తాడు. రాసిన తర్వాత కరెక్ట్గా 17-18 వచనాలు చూస్తే మీకు అక్కడ క్రీస్తు అనే మాట కనబడదు, కానీ క్రీస్తు కనబడతాడు అక్కడ. 17-18 వచనాల్లో క్రీస్తు అనే మాట కనబడదు, దేవుడు అనే మాట కనబడదు, సువార్త అనే మాట కనబడదు. కానీ మీరు జాగ్రత్తగా వెతకండి. 17-18 వచనాలు ఇప్పుడు నేను చదువుతాను. క్రీస్తు అనే కోణంలో చూడండి. ఆ 17-18 వచనాలని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు. 17వ వచనం నేను చదువుతాను చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. 19 పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్తును. మీకు ఎక్కడైనా క్రీస్తు అనే పదం నేను చదివానా? అందులో మీకుందా? కానీ కనిపించాడా క్రీస్తు? ఎలా కనిపించాడు? విజయ్ అనే రుణస్థుడు, విజయ్ అనే పాపాత్ముడు, విజయ్ చేసిన పాపాలకి విజయ్ రుణం చెల్లించుకోలేడు. విజయ్ తన రుణాన్ని తను చెల్లించుకోలేడు. కానీ విజయ్ తరపున ఎవరు తీర్చాడా? క్రీస్తు తీర్చాడు. ఆ క్రీస్తు యొక్క హృదయాన్ని ఇక్కడ పౌలు క్రియారూపకంగా చూపిస్తున్నాడు. పౌలను నేను నా స్వహస్తాలతో రాస్తున్నాను. ఇది నువ్వు ఒనేసిము నీకేమైనా రుణమున్న ఎడల, నువ్వు ఒనేసిమును కొనుక్కున్నావు, రైటే. తను నీకు ద్రోహం చేసి అక్కడ నిన్ను విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేసాడు, రైటే. తను నీకు రుణపడి ఉన్నాడు, రైటే. అన్నీ కరెక్టే. కానీ ఆ రుణాన్ని నేను తీరుస్తాను. నన్ను కానీ నువ్వు పాలివానిగా ఎంచితే, నన్ను నువ్వు పార్ట్నర్గా ఎంచితే, పార్ట్నర్ ఇన్ క్రైస్ట్గా ఎంచితే, క్రీస్తు ఏ విధముగా అయితే పాపుల కొరకు తన పాపుల యొక్క రుణాన్ని చెల్లించాడో, అలా నేను ఏదైతే ఒనేసిము నీకు బాకీ పడి ఉన్నాడో అది నేను చెల్లిస్తాను అన్నాడు. ఈ పౌలు యొక్క హృదయ స్థితి మీకు అర్థమవుతుందా? అంటే ఆమె మేకింగ్ ఎనీ సెన్స్? పౌలు యొక్క హృదయ స్థితి అర్థమవుతుందా? ఎక్కడున్నాడు పౌలు? కరెక్ట్గా క్రీస్తు ఏ రకంగా మనకి సువార్తల్లో కనిపిస్తాడో మన కొరకు, ఆ రకంగా పౌలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఇది బాగానే ఉంది. పార్ట్ బికి 19b నేను చదువుతాను చూడండి. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ఇక్కడి నుంచి టోన్ మార్చేస్తాడు పౌలు. చాలా డిఫరెంట్ టోన్ వాడతాడు పౌలు. ఈ 19, 20, 21 చదివితే ఏమంటాడు తెలుసా? నా భాషలో చెప్తా, నా పల్లెటూరు భాషలో చెప్తా. మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తారు అంటారు చూడండి. బాకీ ఎలా వసూలు చేస్తారు?
మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తాడంటారు కదా. అలా పౌలు ఏమంటున్నాడంటే, నీ ఆత్మ విషయంలో నిన్ను దేవునిలో బలపరిచిన వాడిని అయితేనే, నీకు సువార్త చెప్పిన వాడిని అయితేనే, నీ సంఘానికి ఒక గెస్ట్ స్పీకర్గా అవ్వచ్చు వాళ్ళందరినీ బలపరిచిన విషయంలో అయితేనే, నీ కుటుంబాన్ని బలపరిచిన విషయంలో అయితేనే నువ్వు నాకు రుణపడి ఉన్నావు కదా. ఎక్కడైనా పత్రికల్లో ఎవరినైనా పౌలు ఎలా ఈ మాట క్షమించండి నన్ను బ్లాక్మెయిల్ చేశాడా? ఈ మాట క్షమించండి ఆ మాటని ఎక్కడైనా పౌలు ఇలాంటి స్ట్రాంగ్ వర్డ్ వాడాడా? నేను క్రీస్తుకు రుణపడి ఉన్నాను అన్నాడు, నేను మీకు రుణపడి ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఫిలోమోన్ని, ధనవంతుణ్ణి, ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక విజనరీని నువ్వు నాకు రుణపడి ఉన్నావు అంటున్నాడు. పౌలు గారు నన్ను క్షమిస్తారులేండి, ఆయన మంచి వ్యక్తే. గట్టిమని కొడితే 2 జతల బట్టలు లేవు. దాసులను కొనుక్కోగల స్థితిలో ఫిలోమోన్ ఉన్నాడు. అటువంటి వాడిని బెదిరిస్తున్నాడు అంటే ఒక స్పిరిచువల్ బ్లాక్మెయిల్, ఒక స్పిరిచువల్ ఏమంటారు మరి, ఆ పదం నాకు సరిగ్గా రాలే, మరి బ్లాక్మెయిల్ అని వాడాల్సి వస్తుంది. అలాగా కత్తి పెట్టినట్టుగా పెట్టి ఏమంటున్నాడు, నీవు నాకు రుణపడి ఉన్నావు, అలాగే దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని నువ్వు ఒనేసిముని విడుదల చేయన్నాడు. సో ఒక దాసుని కొరకు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాడో పౌలు చూడండి. నాలాంటి పాపి కొరకు క్రీస్తు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాడు, సిలువ మీద ఎంత భరించాడు, అటువంటి ఎక్స్టెంట్కి ప్రేమలో బలవంతం చేస్తున్నాడు, అంతే కదా. బ్లాక్మెయిల్ అనే కంటే కూడా ప్రేమతో బలవంతం చేస్తున్నాడు కదా. ఫిలోమోన్కి ఇంకో ఆప్షన్ ఉందా? ఇంకా మీరు 20-21 చదవండి. అంటే సమయాన్ని బట్టి నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు కాబట్టి ఫాస్ట్గా ముగించేస్తున్నాను. కానీ అక్కడ ఏమంటాడంటే, నేను అడిగిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు అంటాడు. మన పిల్లలకి వేస్తాం బిస్కెట్, అలాగనమాట. ప్రేమలో బలవంతం చేస్తున్నాడు ఫిలోమోన్ని ఒనేసిము కొరకు. అంటే నాకు ఇంకా క్రీస్తే కనబడుతున్నాడు అక్కడ. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? AD 61. ఓకే, అంటే క్రీస్తు శకంలో 61వ సంవత్సరం జరిగింది. ఎందుకు డేట్స్ చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇదే పౌలు నేనేమి కన్వర్షన్కి ముందుకు వెళ్ళాను, దమస్కో మార్గంలో యేసు ప్రభు వారితో ఎన్కౌంటర్కి ముందుకు వెళ్ళట్లా. దాని తర్వాతే మీకు ఆయన హృదయ స్థితిని మీకు చూపిస్తా. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 36 నుంచి చదువుతాను చూడండి. అపోస్తల కార్యములు ఎవరిని చదువుతారండి? 36 నుంచి 15వ అధ్యాయం 36 నుంచి చదవండి సిస్టర్. చదవండి సిస్టర్ ఇంకా. చాలు సిస్టర్, చాలండి. అందరికీ వినిపించింది కదండి సిస్టర్ చదివింది. నేను వాటర్ తాగాలని సమయం కోసం సిస్టర్కి ఇచ్చాను. సో ఇక్కడ పౌలు బర్నబాకి మధ్యన వార్ జరిగింది, తీవ్ర వాదం జరిగింది కదా. సాఫ్ట్ డిబేట్ ఏమైనా జరిగిందా? సాఫ్ట్ డిస్కషన్ ఏం జరిగిందా? లేఖనం ఏమని చెప్తుంది? తీవ్ర వాదం జరిగిందంట. ఎవరి కోసం? మార్కు కోసం. యోహానను మారు పేరు కన్నా మార్క్, మనం జాన్ మార్క్ అనుకుందాం. జాన్ మార్క్ ఆయన పేరు, అలాగే అడ్రస్ చేస్తారు. ఎందుకు జరిగింది అంటే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఈ యోహాను మారుపేరు కలిగిన మార్కు గురించే పౌలుకు బర్నబాకు తీవ్రమైన వాదం వచ్చి ఇద్దరు కూడా అప్పటి వరకు కలిసి ఉండి మినిస్ట్రీ చేసిన ఇద్దరు కూడా, అంటే ఫస్ట్ మిషనరీ జర్నీలో ఇద్దరు కలిపి మిషనరీ చేశారు. అటువంటి పౌలు బర్నబా కూడా ఇద్దరు వేరైపోయి పౌలు శీలను తీసుకుని వెళ్ళిపోయాడు, బర్నబా ఈ యోహాను మారుపేరు కలిగిన మార్కుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి కారణము అంటే
ఫస్ట్ మిషనరీ జర్నీ జరిగింది ఏడి క్రీస్తు శకము 46 నుంచి 48 వరకు అయితే వీళ్ళు ఏం చేశారంటే పాపు నుంచి బయలుదేరి పంపులియా వరకు వెళ్ళారు. సముద్ర మార్గంలో ఓడ ఎక్కి పంపులియాలో దిగిన తర్వాత మిషనరీ స్టార్ట్ అయ్యే సమయానికి ఈ యోహాన్ అనే భక్తుడు ఏ కారణం చేత, జాన్ మార్క్ అనుకుందాం, యోహాన్లు చాలామంది ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతాం. ఈ జాన్ మార్క్ అనే భక్తుడు ఏ కారణం చేత మనకు బైబిల్ చెప్పలేదు, కానీ ఈ మిషనరీ పరిచర్యని మధ్యలో విడిచిపెట్టి పౌలు వారిని, బర్నబా వీళ్ళందరినీ వదిలేసి ఈయన ఏం చేశాడు, యెరూషలేంకి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 46 నుంచి 48, అంటే 46 స్టార్టింగ్లో జరిగింది. అంటే క్రీస్తు శకం 46. ఓకే, క్రీస్తు శకం 46లో జరిగింది. అపోస్తల కార్యాలు 13, అపోస్తల కార్యాలు 15 సెకండ్ మిషనరీ జర్నీకి స్టార్టింగ్. అంటే క్రీస్తు శకం 50. 46 నుంచి 50కి ఎంత అండి? 4 years. సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years అయింది. కానీ 4 years తర్వాత ఈ యోహానను మారుపేరు కలిగిన మార్క్ని పౌలు క్షమించాడా? ఒనేసిము కొరకు చక్కటి ఫిలోమోన్నే ప్రేమతో బలవంతం చేసి దాసుడి కొరకు అంతవరకు యత్నించిన, అంతవరకు వెళ్ళిన క్రీస్తు హృదయాన్ని కనుపరుస్తున్న పౌలు ఎగ్జాక్ట్గా 10 years బ్యాక్ ఎలా ఉంది ఆయన హృదయ స్థితి? ఎగ్జాక్ట్గా 10 years బ్యాక్ 61లో అది జరిగింది, ఫిలోమోన్కి రాసిన పత్రిక. 50లో ఇది జరుగుతుంది, సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. దానికి 4 సంవత్సరాల ముందు జరిగిన ఆ భక్తుడు ఏ కారణం చేత ఆగిపోయాడో తెలియదు, కానీ తిరిగి చేర్చుకోవడానికి పౌలు రెడీగా లేడు. పౌలు డాక్ట్రైన్లో 100% ద బెస్ట్ థియాలజన్. అవునండి, ఏమైనా డౌట్ ఉందా దాంట్లో? అది ఏమి తన క్రమేపీ నేర్చుకున్నది కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారితో ఎన్కౌంటర్ అయ్యాడో ఒక 3 years తన అరేబియాకి వెళ్ళిపోయి తను సెపరేట్ చేసుకొని కంప్లీట్ రెవల్యూషన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. తను తర్వాతే అపోస్తలులోకి వచ్చి కలిశాడు. అది మీకు గలతీ పత్రికలో రాసి ఉంటుంది, అది మన సమయం కాదు, వదిలేద్దాం. డాక్ట్రైన్ అంతటిని 3 సంవత్సరాల్లో ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తను ఒక సహోదరుణ్ణి, మినిస్ట్రీలో చిన్న పొరపాటు చేసిన సహోదరుని క్షమించి తనతో చేర్చుకోవడానికి మాత్రం more than 8-9 years పైనే పట్టింది అపోస్తలుడైన పౌలుకు. సో మీకేమన్నా ఈ విషయంలో ఇబ్బంది కలిగి మీరు పౌల్ని మాకు ఎలా చూపిస్తున్నారని ఏమైనా ఉంటే కనుక మీకు తెలుసు, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు డిబేట్. మీరు ఏమైనా అడగవచ్చు, తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ జాన్ మార్కు ఎప్పుడు కలిశాడంటే పౌలుతోటి ఆఫ్టర్ ఏడి అరౌండ్, కరెక్ట్గా చెప్పలేము బైబిల్ని బట్టి, ఎక్కడ కామెంటేటర్స్ కూడా ఆ విషయం చెప్పలేదు. కానీ ఈ మార్కు సువార్త రాశాడు కదా ఈయన, ఈ జాన్ మార్కే రాశాడు ఈ మార్కు సువార్తని. 55 to 60 మధ్యకాలంలో రాశాడు ఆ సువార్తను. ఎప్పుడు రాశాడంటే ఈయన బర్నబాతో వెళ్ళాడు, కొంత ట్రావెల్ చేశాడు, తర్వాత పేతురుతో కొంత ట్రావెల్ చేశాడు. తిరిగి పౌలు వీళ్ళ దగ్గర నుంచి బహుశా ఒక మంచి సాక్ష్యం విని ఉంటాడు అతని గురించి. అతను మళ్ళీ మా మినిస్ట్రీలో చాలా కష్టపడుతున్నాడని, లేదా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడని వినుంటాడు. మళ్ళీ చేర్చుకొని తర్ఫీదిస్తే పౌలు అండర్లోనే గాస్పల్ ఆఫ్ మార్క్ రాశాడు. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళకముందు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక క్రైస్తవుడికి కానీ, ఒక మినిస్ట్రీకి కానీ, ఒక మిషనరీగా వెళ్ళేవారికి కానీ డాక్ట్రైన్ అండ్ పేషెన్స్ రెండు కూడా ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగా ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. డాక్ట్రైన్ ఒక్కటే నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోయి నువ్వు ఒక స్ట్రిక్ట్ థియాలజన్గా ఉంటే యూ మే లూజ్ సమ్ పీపుల్ టు సమ్ ఎక్స్టెంట్. ప్రతి ఒక్కరు ఏదో సమయంలో తప్పు చేసిన వారు, మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ మార్కు మీకు కొలస్సీ పత్రిక 4:10 కనుక చూస్తే అక్కడ ఎక్కడ కనిపిస్తాడు తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక చదువుకుందాం అనుకుంటే రిఫరెన్స్ నోట్ చేసుకుని తర్వాత స్టడీ చేసుకోండి. ఎక్కడ కనిపిస్తాడు తెలుసా? పౌలుతో పాటు చెరసాల్లో కనిపిస్తాడు. మినిస్ట్రీకి హ్యాండ్ ఇచ్చేశాడు, మధ్యలో ఆగిపోయాడు అని చెప్పేసి అతన్ని కట్ చేసేసాడు పౌలు. బర్నబా చేర్చుకున్నాడు. బర్నబా చేర్చుకోకపోతే మార్కు పరిస్థితి ఏంటి? ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఎందుకంటే పౌలు సీనియర్ పాస్టర్, బర్నబా జూనియర్ పాస్టర్, వాళ్ళిద్దరికి మధ్యన వాగ్వాదం వచ్చింది. బర్నబా చేర్చుకోకపోతే ఈ మార్కుని ఎవరు ట్రైనప్ చేస్తారు? హూ విల్ ట్రైనప్? బర్నబా చేర్చుకున్నాడు, తర్వాత పీటర్ చేర్చుకున్నాడు, తర్వాత అతని సాక్ష్యం విని
పౌలు చేర్చుకున్నాడు. అండర్ పౌల్స్ గైడెన్స్ గాస్పల్ ఆఫ్ మార్క్ రాశాడు. సో ఒక్కటి ఐ వాంట్ టు మేక్ ఒక స్టేట్మెంట్. నేను ఈ పార్ట్ ఏ అనుకోండి కొన్ని మెసేజ్కి, దీనికి నేను ఒక స్టేట్మెంట్ చేయాలనుకుంటున్నది ఏంటంటే, ఒక క్రిస్టియన్గా కానీ, లేదా ఒక మినిస్ట్రీ కానీ, లేదా ఒక మిషనరీకి కానీ, ఒక పాస్టర్కి కానీ, ఎవరికైనా కావచ్చు, మీకు ఈ విషయంలో డిబేట్ చేద్దామంటే చేద్దాం, కానీ డాక్ట్రైన్ చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం పేషెన్స్, ఇతరుల్ని ఆ క్రీస్తు హృదయం, దీర్ఘశాంతము కలిగిన ఆ హృదయం, అది చాలా అవసరం. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఇది అర్థమైందంటే ఐ విల్ గో టు ద పార్ట్ బి, మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఎంతమందికి అర్థమైంది, అర్థమైపోయింది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇది ఎప్పుడు అనుకున్నామండి? తిమోతికి రాసిన 2వ పత్రిక ఎప్పుడు? AD 64. ఇప్పుడు చెప్పండి, పౌలు హృదయ స్థితి ఏంటి? 46లో తప్పు చేస్తే 50లో కూడా క్షమించలా. 4 years తర్వాత కూడా ఆ భక్తుని క్షమించలా. అట్లీస్ట్ 55, 56 లేదా 54లోనేమో చేర్చుకున్నాడు మార్క్ని. తర్వాత మీరు చూస్తే ఫస్ట్ లెటర్ గలేషియన్స్లో కూడా ఎవరిని కూడా నా కుమారుడు అని రాయడు పౌలు. సంఘాన్ని ఒక టీచర్ లాగే అడ్రస్ చేస్తాడు. బట్ లాస్ట్ లెటర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫిలోమోను, తిమోతి, ఈ లాస్ట్లో రాసిన AD 60, 61, 64లో రాశాడు కదా ఈ లెటర్స్ అన్నీ. వీటిల్లో ఏమంటాడు తెలుసా? ఒక తండ్రిగా అడ్రస్ చేస్తూ ఉంటాడు. యూనో ద ఫాదర్ హార్ట్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ పాల్ది. ఫిలోమోన్ ఏమంటాడు? నా ప్రాణమైన కుమారుడు అంట, నేను బంధకముల్లో కనిన నా కుమారుడు, నా ప్రాణం వంటి వాడు అంటాడు. సారీ, ఓనేసిమ్ని. తిమోతిని ఏమంటాడు? నా నిజ కుమారుడు, నా ప్రియ కుమారుడు అంటాడు. లాస్ట్కి వచ్చేసరికి పౌలు ఆ లాస్ట్ రాస్తున్న ఎపిసోడ్స్ అన్నింటిలోకి నాకు మేబీ యూ కెన్ కరెక్ట్ మీ, నేను తప్పు అయితే కనుక మీరు కరెక్ట్ చేయండి. నాకు ఫస్ట్ లెటర్స్లో ఆ డాక్టర్ని కరెక్ట్ చేస్తున్న, సంఘాలని కరెక్ట్ చేస్తున్న ఒక టీచర్ కనిపిస్తాడు నాకు పౌల్లో. లాస్ట్ డేస్ ఆఫ్ పాల్స్ మినిస్ట్రీలో లాస్ట్లో అరౌండ్ 55 తర్వాత రాసిన ప్రతి ఎపిసోడ్లోని ఏ డాక్టర్నల్ టీచర్ విత్ ఎ బర్డెన్డ్ ఫాదర్ హార్ట్ కనిపిస్తాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అక్కడ నాకు డాక్టర్లో ఏం తేడా లేదు. పౌల్ డాక్టర్లో ఎక్కడా కూడా ఇది ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ దాకా ఎక్కడ తేడా ఉండదు. ఎందుకంటే అందుకనే పరిశుద్ధాత్ముడు ఆ పౌలు రాసిన ప్రతి పత్రికని ఇందులో ఉంచాడు మన కొరకు. కానీ లాస్ట్లోకి వచ్చేసరికి ఆ డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం సార్వత్రికమైన సంఘానికి కావాల్సింది ఏంటంటే డాక్ట్రైన్, అట్ ద సేమ్ టైం ఒక తండ్రికి ఉండాల్సిన దీర్ఘశాంతంతో తన బిడ్డల్ని డీల్ చేసే ఒక పేషెన్స్ కూడా ఒక మినిస్టర్కి కానీ, ఒక ఫాదర్కి కానీ, ఒక మిషనరీకి కానీ చాలా అవసరం. ఈ వ్యూతో, ఎందుకంటే దీని తర్వాతే కదా రాశాడు 64 AD 64లో రాశాడు కదా తిమోతికి రాసిన పత్రిక. ఏమైనా బోరింగ్గా ఉందా? ప్రసంగంగా కాకుండా బైబిల్ స్టడీలాగా ఉందా? మంచిదే కదా, బైబిల్నే కదా స్టడీ చేస్తున్నాం. సో ఈ వ్యూతో పాలు ఎటువంటి బర్డెన్ హార్ట్తో రాస్తున్నాడు ఈ అక్షరాలన్న ఆ వ్యూతో ఈ 2వ తిమోతికి రాసిన పత్రికను చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను, అంటే కింద 3 నుండి కింద ఫుట్ నోట్లో ఏముందండి? సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. ఎవరి దగ్గరైనా యాంప్లిఫైడ్ వర్షన్ ఉందా? యాంప్లిఫైడ్, ఇంగ్లీష్ యాంప్లిఫైడ్ మీ ఫోన్స్లో కానీ దేంట్లోనా, లేకపోతే నేను చదువుతా. యాంప్లిఫైడ్ వర్షన్లో చదువుతాను చూడండి. స్టడీ అండ్ డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అప్రూవ్డ్ ఏ వర్క్ మ్యాన్. బ్రాకెట్లో ఏముంటుందంటే వర్క్ మ్యాన్ అంటే టెస్టెడ్ బై ట్రయల్, హూ హ్యాస్ నో రీజన్ టు బి అషేమ్డ్, యాక్యురేట్లీ హ్యాండ్లింగ్ అండ్ స్కిల్ఫుల్లీ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఎవరికి రాస్తున్నాడండి పత్రిక? రాత్రి లేట్ అయింది, భోజనం చేసి వెళ్ళి వెజిటేరియన్ మీల్స్ అయినా సరే చాలా లేటుగా పడుకున్నారు, అలసటగా ఉన్నాయి. పై కన్నురేపు వచ్చి కింద కన్నురేపుకి హాయ్ చెప్తుంది, మీరేమో బాయ్ చెప్పలేకపోతున్నారు. కింద కన్నురేపుతో పై కన్నురేపుకి బాయ్ చెప్తే చాలా తక్కువ సమయంలో నేను ముగించడానికి ట్రై చేస్తాను. హల్లెలూయా. అప్పుడప్పుడు ఏమన్నా పాట పాడాలని నేను పాట పాడితే నిజంగా ఇప్పటికే కాదు, ఈ నెల మొత్తం నిద్రపోరు మీరు, అందుకని నేను పాడట్లేదు. ఓకే, తిమోతికి రాస్తున్నాడు కదా, తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తూ ఈ వాక్యాన్ని రాస్తున్నాడు.
అపోస్తులైన పౌలు. దీని గురించి మనం సంఘంలో 31st నైట్ మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రస్తుత కాలంలో ఒక క్రైస్తవుడికి కానీ, ఒక క్రైస్తవ తండ్రికి కానీ, ఒక క్రైస్తవ తల్లికి కానీ, అలాంటి బిడ్డలకు వద్దని కాదు, ప్రప్రథముగా తల్లిదండ్రులుగా ఉన్న మీకు కానీ, సంఘ సేవకులకు కానీ, పాస్టర్లకు కానీ, మిషనరీస్కి కానీ చాలా అవసరమైన విషయం ఏంటంటే, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందండి? మీరు షర్ట్ కుట్టించమని ఒక క్లాత్ కొని టైలర్కి ఇచ్చారు. మీరు మెజర్మెంట్స్ ఇచ్చారు. ఆ టైలర్కి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, లేదా స్టిచ్చింగ్ రాదు. తనకు నచ్చినట్టుగా తను కట్ చేసేసి కుట్టేసి మీకు ఇచ్చాడు. ఆ షర్ట్ మీరు వేసుకుంటే మీకు సరిపోవట్లేదు, లేదా లూజ్ అవుతుంది. మీరు వాడతారా? మీకు ఉపయోగపడుతుందా? సో టైలర్కి ఏమొచ్చి ఉండాలి? ఫస్ట్ మీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీ మెజర్మెంట్, మీ షోల్డర్కి తగినట్టు షోల్డర్ కట్ చేయడం, మీ హ్యాండ్స్కి తగినట్టుగా హ్యాండ్స్ కట్ చేయడం, ఆ కటింగ్ రావాలి కదా, ఆ డివిజన్ రావాలి కదా క్లాత్ని. ఇక్కడ పౌలు తిమోతికి ఏం చెప్తాడంటే, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీకు చాలా అవసరం. నువ్వు అది చెయ్యకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? నీవు దేవుని ఎదుట సిగ్గుపడాల్సి వస్తుంది అంటాడు. అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆయన బెమ, గుర్తుందా మాట? గ్రీక్ వర్డ్ ఏంటది? బెమ. భ్రమ కాదనుకున్నాం కదండి, బెమ. ఆయన న్యాయపీఠం ముందు మనము సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకో చెప్తాను చూడండి, ఈ ఎగ్జాంపుల్ని వినండి. రీసెంట్గా నా చిన్న కుమారుడు ఆరోన్, చిన్ను నా దగ్గరకు వచ్చి ఒక 3-4 months బ్యాక్ అనుకుంటా, నా దగ్గరకు వచ్చి అన్నాడు, డాడీ నాన్న, నాకు ఇవాళ స్కూల్లో ఎస్ రాసి టిక్ పెట్టడం నేర్పించారు అన్నాడు. నాకు అర్థం కాల. ఏంటి నాన్న అన్న? ఎస్ రాసి టిక్ పెట్టడం నేర్పించారు అన్నాడు. ఈ ఆల్ఫాబెట్స్ నీకు ఎల్కేజీలో నేర్పించేశారు, టిక్ అనేది టీచర్ పెడతారు, ఎస్ రాసి టిక్ నువ్వెందుకు పెడతావు అనుకొని, సరే ఒకసారి బుక్ తీసుకురా అని చెప్పి బుక్ తీసుకొని చూసా ఏం నేర్పించారా అని. తెలుగు అక్షరం కా నేర్పించారు. కానీ ఇలా రాసి దానిపైన ఇలా పెడితే దాన్ని ఎలా డీకోడ్ చేసుకున్నాడంటే, మీకు కా తెలుసు కదా, మీకు అర్థమవుతుంది కదా, కానీ ఎస్కి టిక్కి డీకోడ్ చేసుకున్నాడు. నాకు అర్థం కాల. నాకు పుస్తకం చూసాక నాకు అర్థం కాలేదు. ఓహో, ఇలా కూడా అంటున్నారా? తెలుగు అక్షరం కానీ ఎస్ టిక్ కింద డీకోడ్ చేసుకున్నాడా అనుకుంటున్నా. తర్వాత నేను ఆలోచించా, ఎందుకు అలా డీకోడ్ చేసుకున్నాడు? అది ఏదో ఒక లాజిక్ ఉంటుంది కదా, వాళ్ళ బ్రెయిన్లో ఏదో ఒక లాజిక్ తిరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు అలాగ ఆలోచించాడు అంటే, తనకు వచ్చింది ఏంటి? తెలుగు తనకు కష్టం అవుతుంది, తెలుగు తనకు కష్టం అవుతుంది. ఎందుకు? మనం ఇంగ్లీష్లో కంటున్నాం, ఇంగ్లీష్లో పెంచుతున్నాం. అమ్మ నాన్నలు పోయి డాడీ మమ్మీలు వచ్చారు, మొత్తం లోకమంతా అలాగే ఉంది. సో వాళ్ళకి ఇప్పుడు తెలుగు కష్టం. సో ఈ తెలుగుని ఎక్కడి నుంచి గుర్తు చేసుకుంటున్నాడు? ఈజీగా ఎక్కడుంది? ఆల్ఫాబెట్లో ఎస్ కనిపించింది తనకి, తన టీచర్ పెట్టే టిక్ కనిపించింది, ఆ రెండు కలిపితే కా అని పెట్టుకున్నాడు. నాకు ఇది చాలా ఆలోచింప చేసింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్ దాన్ని గుర్తు పెట్టుకోవడానికి, లేదా తనకు తెలిసిన భాషలో దాన్ని అర్థం చేసుకున్నాడు. అంతే కదండి, తనకి ముందుగా ఉన్న నాలెడ్జ్లోంచి దాన్ని అర్థం చేసుకున్నాడు. ఓకే, ఈరోజు 1 Corinthians 6:20 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 తీసుకొని, దాంట్లో ఏముంటుందంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమపరచండి అన్న. అవునా? దీన్ని తీసుకొని వెనక ముందు కట్ చేసేసి అటు ఇటు మొత్తం లేపేసి దేహముతో దేవుని మహిమపరచండి అన్నది అర్థం చేసుకొని, దేవుని మహిమపరచడం అంటే ఆరాధన చేయాలని అర్థం చేసుకొని, దేహంతో ఆరాధన చేయాలి కదా అని చెప్పి ఎగురుతూ గంతుతూ క్లాప్స్ కొడుతూ అరుస్తూ విజిల్ వేస్తూ ఆరాధనని మ్యూజిక్తోనూ పెర్ఫార్మెన్స్తోనూ డీకోడ్ చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? నేను ఎవరిని విమర్శించట్లా. ఆరాధనని మ్యూజిక్తోనూ పెర్ఫార్మెన్స్తోనూ వాళ్ళకు వచ్చిన దాంతో డీకోడ్ చేసుకొని వాళ్ళు ఏం చేశారు? దేవుని మహిమపరచడం అనే దాన్ని అక్కడక్కడ పట్టుకొచ్చారనమాట. పట్టుకొచ్చి కంప్లీట్గా ఈరోజు ఆరాధన ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఓన్లీ
కానీ ఎస్సు టిక్కు అనేది ఎలా డీకోడ్ చేసుకున్నాడో మా బాబు, అలాగే ఆరాధనని మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కింద డీకోడ్ చేసుకున్నారు. డీకోడ్ చేసుకొని దానికి వాక్యాన్ని సపోర్ట్ ఎక్కడ తీసుకున్నారు? కొరింథీయులకు రాసిన పత్రికలను తీసుకున్నారు. యాక్చువల్గా పౌలు ఇంటెన్షన్ ఏంటి? మీ అవయవములతో మీరు ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉండి పాపం చేసి పాపానికి బానిసలుగా జీవించారు కదా, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నీతికి బానిసలుగా మీ అవయవములతో ఆ పనులన్నీ మానేసి దేవుణ్ణి చిత్తాన్ని ప్రకారంగా మీ అవయవములతో దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించి ఆయన్ని మహిమపరచండి అన్న ఇంటెన్షన్తో మొత్తం రాసుకొచ్చాడు. అది ఎప్పుడు అర్థమవుతుంది? కాంటెక్స్టల్గా 1 కొరింథియన్స్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది. మధ్యలోకి వచ్చి ఇలాగొచ్చి ట్రైలర్ ఇలా కట్ చేసుకుంటూ పోతే షట్ అవుతుంది. అది ఏమవుతుంది? పాలు పొంగేటప్పుడు గిన్నె ఎత్తుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఎంత కాస్ట్లీ బెడ్ కొనుక్కొని మీ లినిన్ షర్ట్ కూడా దేనికి ఉపయోగపడుతుంది? పాలు పొంగిపోయినప్పుడు స్టవ్ కడుక్కుంటారు కదా, దానికి ఉపయోగపడుతుంది. అంతకుమించి దేనికి ఉపయోగపడుతుంది? వాక్యాన్ని సరిగా విభజించువానుగాను నిన్ను నీవే కనపరుచుకొనమని తిమోతికి చెప్తున్నాడు. ఎంతమందికి ఎగ్జాంపుల్ అర్థమైంది లేదో ఉపయోగపడుతుంది ఆలోచించండి. వాక్యాన్ని విత్ ఇన్ ద కాంటెక్స్ట్ నేర్చుకోకపోతే, అది ఏ కాంటెక్స్ట్లో రాశారు, ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఎటువంటి పరిస్థితుల్లో రాశారు అన్న కాంటెక్స్ట్ మొత్తాన్ని చదువుకొని దాన్ని రైట్లీ ఇంటర్ప్రిట్ చేసుకోకపోతే, రైట్లీ డివిజన్ చేసుకోవాలి, రైట్లీ ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, రైట్లీ మనము అప్లై చేసుకోవాలి. అప్పుడు దాని యొక్క రియల్ ఎసెన్స్ మీ లైఫ్లో అది పనిచేస్తుంది మీకు. అంతేగాని నోవాహు అట్లు చేశాను అంటే నోవాహు ఏ అట్లు చేశాడు? పెసరట్ల మినపట్ల? నేను చూపిస్తాను మీకు, బైబిల్ అది కూడా ఉంది. నోవాహు అట్లు చేశాను. నేను అట్ల మీద ప్రసంగం మొదలెడితే ఇక్కడ మరి మీరు స్క్రిప్చర్ అంతా చదివితే ఏమవుతుంది? దేవుడు కొన్ని పనులు చెప్పాడు తెలుగు భాషలో, నోవాహు ఆ విధంగా చేశాను అనడానికి నోవాహు అట్లు చేశాను అని రాశాడు. అంతేగాని నోవాహు అట్లు పెసరట్లు వేయలే. సో అంత ఘోరంగా స్క్రిప్చర్ని తీసుకొని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి, ఎవరికి నచ్చినట్టుగా వారు అప్లై చేసుకుంటూ వారి జీవితాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడు, తన నిజ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. అంటే తిమోతికి ఈ పత్రిక రాసేసరికి తిమోతికి పాస్టల్ ఎక్స్పీరియన్స్ ఎంతో తెలుసండి? మోర్ దెన్ 15 years. అపోస్తల కార్యాలు 16లో కనిపిస్తాడు తిమోతి మనకి, అప్పుడు యవనస్తుడిగా. ఇప్పుడు కూడా యవనస్తుడే, అంటే less than 40. ఓన్లీ పాస్టర్గా అతనికి మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటి 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న తిమోతిని కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా స్క్రిప్చర్ని డివైడ్ చేసేటప్పుడు, ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు, దాన్ని నువ్వు అప్లై చేసుకునేటప్పుడు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఉండకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు ఏమవుతావు? సిగ్గుపడతావు అంటాడు. హల్లెలూయా. ఇది ఒక స్క్రిప్చర్ మనం అంటే మీకు ఇది, మనకిది, మీకని కాదు, నాకు ఒక తండ్రిగా, ఒక విశ్వాసిగా మొదట మినిస్ట్రీ అనేది ఫస్ట్ మనం నేర్చుకున్నాం కదా, ఇన్వర్డ్ అవుట్వర్డ్ అని. మొదట వాక్యం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం వాక్యంతో మనల్ని మార్చుకోగలిగితే, మనం ఎన్లైటన్ అయితే మన కుటుంబాన్ని మన పిల్లల్ని మనం వాక్యంలో పెంచగలుగుతాం. చూడండి, మీకు ఇచ్చాం కదా కొన్ని, మీకు ఇచ్చారండి, అవి ఇచ్చారు కదా, ఒకసారి చూడండి. దాంట్లో ఆ పిక్చర్ నైట్ దేవుడు ఇచ్చిన తలంపుతో నేను సాయంత్రం చేశాను. ఎంతమంది తల్లిదండ్రులు హానెస్ట్గా చెప్పండి, మీ పిల్లల్ని మధ్యన కూర్చోబెట్టుకొని నిజంగా మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పిస్తున్నారు? బోధిస్తున్నారు అంట్లానే, నేర్పిస్తున్నారు. బోధించడం వేరు, నేర్పించడం వేరు. అంటే బోధనతోనే నేర్పిస్తారు. అంటే మొదట ఎదట వాళ్ళకి నేర్పించాలంటే మనకు వచ్చి ఉండాలిగా. మ్యాథమెటిక్స్ టీచర్కి మ్యాథ్స్ రాకపోతే అది చండాలంగా ఉంటుంది. పిల్లలకు నేర్పించుకోవాలంటే ఫస్ట్ మనకు వచ్చి ఉండాలి కదా. అంతేనంటారా కాదంటారా? ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. బిఫోర్ వీక్ మెసేజ్ మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం అలా పట్టుంచింది. చాలా రోజులు నన్ను ఆ తలంపులో పట్టుంచింది. ఒక మాట అయితే నన్ను వెంటాడింది. ఏంటంటే, ఎన్ఎల్సి న్యూ లైఫ్ చర్చ్ ఇన్ రాజమండ్రి ఈజ్ నాట్ ఎ డెడ్ సీ, ఇట్స్ ఎ లివింగ్ వాటర్స్. గుర్తుందండి? దేవుడు మీతో మాట్లాడిన మాట గుర్తుందా? మీరు మృత సముద్రం కాదు, మీరు జీవజల నదులు. మీరు ఒక్కచోట ఉండడానికో లేకపోతే మీ జీవితాల కొరకు మాత్రం కాదు, మీరు అనేక జీవితాల్ని వెలిగించడానికి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మీరు అనుకోవచ్చు మీరు చాలా చిన్న సంఘం అని, కానీ ఈ సంఘానికి, దేవుడికి, ఈ సంఘం పట్ల దేవునికి చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఎంతమంది నమ్ముతారు? నమ్మిన వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
మీరు ఇతరులను వెలిగించాలి అంటే అది వాక్యం లేకుండా అవ్వదు. మనం ఏదో వెళ్ళి గట్టిగా పాటలు పాడితేనో లేకపోతే ఏవేవో కార్యక్రమాలు చేస్తే అవ్వదు. కానీ మనము రైట్లీ డాక్ట్రిన్లో ఎస్టాబ్లిష్ అయ్యి విత్ పేషెన్స్ దీర్ఘశాంతంతో దాన్ని బోధిస్తేనే తప్ప మనము దేవుడు మనపైన ఉంచిన ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్ళాం. నమ్ముతున్నారండి దీన్ని? రెండో చూడండి, 2 తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది తెలుగులో ఉంది. తెలుగులో చదివినప్పుడు చాలా సింపుల్గా మనం ఎప్పుడు చదువుతున్నట్టుగానే ఉంటుంది. కానీ మీకు ఇచ్చిన ఉన్నాయి కదండి, అది యాంప్లిఫైడ్ వెర్షన్. అది ఏఐతో చేయడం వల్ల చిన్న మిస్టేక్స్ వచ్చినాయి, స్పెల్ మిస్టేక్స్, ఒక లైన్ ఒకటి ఎగిరిపోయింది. వీలైతే నేను ఇంకొకసారి చేసి మీకు నేను వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. నేను అది యాంప్లిఫైడ్ వెర్షన్లో చదువుతాను చూడండి. ప్రీచ్ ద వర్డ్ యాజ్ అన్ అఫీషియల్ మెసెంజర్, బీ రెడీ when the time is right and even when it is not. బ్రాకెట్లో ఏముందండి? కీప్ యువర్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ వెదర్ ద ఆపర్చునిటీ సీమ్స్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్, వెదర్ కన్వీనియంట్ ఆర్ ఇన్కన్వీనియంట్, వెదర్ వెల్కమ్ ఆర్ అన్వెల్కమ్. అది లేదు మీ దాంట్లో. కరెక్ట్ దోస్ హూ ఎర్ ఇన్ డాక్ట్రిన్ ఆర్ బిహేవియర్, వార్న్ దోస్ హూ సిన్, exhort and encourage that who are growing towards spiritual maturity with inexhaustible patience and faithful teaching. నాకు 2025లో మీకు చెప్పాను, దేవుని దగ్గర ప్రభువా నాకు నెక్స్ట్ ఇయర్కి ఒక గైడెన్స్ ఇవ్వండి, నేను ఒక స్క్రిప్చర్ ఇవ్వండి, నాకు కావాల్సిన అంటే నాకు ఒక వెపన్ లాంటి స్క్రిప్చర్ ఇవ్వండి అన్నప్పుడు, నాకు అవసరమైన వాక్యాన్ని ఇవ్వండి అన్నప్పుడు దేవుడు ఆత్మలో నాకు ప్రేరేపించిన మాట ఇది. 2 తిమోతి 4:2. నేను దాని మీద స్టడీ చేస్తూనే ఆ మెసేజ్ మొత్తాన్ని మీకు 31st నైట్ మీకు ఇవ్వడం జరిగింది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను అది మీకు స్టిక్కర్ రూపంలో ఇచ్చాం. స్టిక్కర్ రూపంలో నేనైతే కనుక నాకు జ్ఞాపకం ఉండాలని ఇక్కడ అంటించుకున్నా. సో మీకు అక్కడైనా పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లోనే పెట్టుకోండి, మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి, కానీ హృదయంలో మాత్రం పెట్టుకోండి. ఫస్ట్ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, చాలా త్వరగానే నేను ముగించడానికి ట్రై చేస్తాను. ప్రీచ్ ద వర్డ్ అన్నాడు చూడండి, దాని పక్కన యాజ్ అన్ అఫీషియల్ మెసెంజర్. మీరుగా ఫస్ట్ డాక్ట్రిన్లో మీకు ఎస్టాబ్లిష్ అవ్వాలి. సెకండ్ థింగ్, మీకు రావాల్సిన తలంపు ఏంటో తెలుసా? యు ఆర్ ద వన్. నేను మాత్రమే. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నా, రేపు పూర్ణశ్రీ గారు మాట్లాడచ్చు, రాజ్ కుమార్ గారు ఎక్కడైనా మాట్లాడచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో అక్కడ దేవుని వాక్కును ఇతరులకు చెప్పడానికి అక్కడ మిగిలే దేవునికి ఉన్న అవకాశం మేబీ యు ఆర్ ద వన్, మీరే ఉండొచ్చు. సో ఇక్కడ ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఫ్లడ్ లైట్స్ ఉన్న బట్టి నేను మీకు ఇంకా బ్రైట్గా వైట్గా కనిపిస్తున్నాను కదా. ఇక్కడ నేను క్యాండిల్ వెలిగిస్తే పెద్ద ఉపయోగం ఏం లేదు. ఇక్కడ నేను క్యాండిల్ వెలిగించి పట్టుకొని వెళ్ళి చదివితే ఏమంటారు మీరు? లైట్స్ ఉన్నాయి కదా అంటారు. బట్ చీకటిగా ఉన్న చోటుకి వెళ్ళి ఆ క్యాండిల్ వెలిగిస్తే అదే నాకు వెలుగు అవుతుంది. సమ్ టైమ్స్ ఇన్ సమ్ ప్లేసెస్ యు ఆర్ దట్ క్యాండిల్. రిమెంబర్ దట్. అక్కడ మేబీ యూ ఆర్ ద అఫీషియల్ మెసెంజర్ ఆఫ్ గాడ్. మీకు టౌన్స్లోనో లేకపోతే మీ సంఘంలోనో, అంటే మీ సంఘంలో బోధకులు ఎక్కువ కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ కొన్ని సంఘాల్లో వాక్యం దొరకట్లా. దెర్ వాజ్ సివియర్ ఫ్యామైన్, తీవ్రమైన కరువు జరుగుతుంది. దేనికండి? తిండికా? ఒక్కరోజు వెజిటేరియన్ భోజనం చేశాం కాబట్ట? కాదు, దానికోసం కాదు. వాక్యం యొక్క తీవ్రమైన కరువు నడుస్తుంది చర్చెస్లో కూడా. అదేంటంటే అంటే ఇదే తిమోతి పత్రికలో రాస్తాడు. తిమోతికి ఏమంటాడు? జనులు హిత బోధన సహింపక ఎటువంటి చెవులు కలిగిన వారై, గోక్కునే చెవులని కాదు, అంటే సత్యవాక్యాన్ని వినే చెవులు కాకుండా తమకు కల్పనా కథలు, జాగ్రత్తగా న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్, లేదంటే పక్కింట్లో జరిగిన విషయాలు, ఏదైతే మీ స్పిరిట్ని ఎన్లైటన్ చేసి మిమ్మల్ని ఆత్మీయంగా వర్ధిల్లింపజేస్తాయో అవి కాకుండా జస్ట్ నామకే వాస్తే అన్నట్టుగా మీకు ఒక చర్చ్ ఆర్గనైజేషన్ లాగా, ఒక తంతు కార్యక్రమం లాగా ఉన్నాయి చూడండి. అటువంటి దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. అవునంటారా కాదంటారా? 1 సంవత్సరం ముందు చర్చ్ పెడితే
చక్కగా షో ఆఫ్లు వేస్తే మంచి మంచి కాస్ట్లీ గిటార్లు కొడితే సంవత్సరం తర్వాత బిల్డింగులు సరిపోవట్లే, ఇంకా పెద్ద ఆడిటోరియంలకు వెళ్తున్నారు, ఇంకా పెద్ద ఆడిటోరియంలకు వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నారు. అవునా? కరెక్ట్ వర్డ్ ఉన్న దగ్గర పట్టుమని 100 మంది 200 మంది ఉండట్లే. అవునంటారు కాదంటారు? ఎంతమంది ఏకీపిస్తున్నారు నిజంగా చెప్పండి? ఒక్క సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు, లైవ్ ఇస్తున్నారు, మంచి డీజే లైట్లు పెడుతున్నారు, మంచి గిటార్లు కొడుతున్నారు, హడావిడి చేస్తున్నారు, వాక్యం తప్ప అన్నీ ఉంటున్నాయి. నెక్స్ట్ ఇయర్కి ఆర్టీఎం సరిపోవట్లే వాళ్ళకి, ఇంకో చోటకి వెళ్తున్నారు. ఎప్పుడు చెప్పాడు పౌలు ఈ మాట? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు మన టైంలో జరుగుతుందా లేదా? సో రిమెంబర్ యూ ఆర్ ద వన్, యూ ఆర్ ద అఫీషియల్ మెసెంజర్. మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇప్పుడు మీరు 10 మందిలో ఉండి మీరు ఈ రకంగా ఉండొచ్చు, కానీ రీసెంట్గా నన్ను ఒక సేవకుల సదస్సుకు పిలిచారు. అంటే నేను నా గొప్ప కోసం నేను ఈ విషయం చెప్పట్లే, వెరీ హానెస్ట్లీ, తెలుసు కదా మీకు. సేవకుల సదస్సుకు పిలిచారు. సేవకుల సదస్సుకు నేనేం చెప్తా, విశ్వాసులకు అయితే చెప్తాను కదా అండి అన్నా నేను. వాళ్ళు లేదు రండి 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 అని పిలిచారు కదా అని వెళ్ళిన తర్వాత దేవుడు ఇచ్చిన మాటలు అక్కడ చెప్పి మీకు ఒక విషయం చెప్తున్నా. విశ్వాసులకు చెప్పడం చాలా ఈజీ, సేవకులకు చెప్పడం కంటే. చాలా అటెంటివ్గా వింటారు విశ్వాసులు. కానీ అక్కడ దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను. దేవుడు ఇచ్చిన మాటలు మాట్లాడడానికి ఎందుకు వచ్చాను. చాలామంది సేవకులు ఒకే మాట చెప్పారు, ఏంటి తెలుసా? మాకు అవసరమైన మాటను దేవుడు మీ ద్వారా మాట్లాడించాడు అని. నాకు పట్టిన అందులోంచి నాకు అర్థమైంది ఏంటి తెలుసా? నేను కాదు మాట్లాడించింది, వారికి అవసరమైన మాటల్ని దేవుడు నా ద్వారా మాట్లాడించాడు ఆ సమయానికి. రేపది మీ ద్వారా కూడా అవుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను, అంటే మిస్ అవ్వడం కాదు, కావాలని స్కిప్ చేశాను. కానీ మళ్ళీ నేను వెనక్కి వెళ్తే ముందు వచనంలో ఒక విషయం మీకు చెప్పాలనుకొని మళ్ళీ కాదని ఆపేశాను. కానీ చెప్పమని ప్రేరేపణతో చెప్తున్నాను. ఎంతమంది మీ బైబిల్స్ అంటే ఎంతసేపు చదువుతారు బైబిల్, లేదా మీ మాతృభాషలో బైబిల్ చదువుతారు, లేదా ఎంతసేపు ధ్యానిస్తారో నాకు తెలియదు. కానీ రాబోయే రోజుల్లో దేవుడు మీకు ఇవ్వబోతున్న పరిచర్యకు, లేదా రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుంటున్న స్టేజెస్కి, ఆ స్టేజ్కి ఎటువంటి పుల్పిట్స్కి, లేదా ఆ కాన్ఫరెన్స్లకి, ఆ కాంగ్రిగేషన్కి మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ఈ దైవ ధ్యానము లేదా సింపుల్ బైబిల్ స్టడీ మీకు సరిపోదు. లెట్ మీ బీ హానెస్ట్. ఇప్పుడు జోనస్ ఉన్నాడు, ఆ జోనస్కి చెల్లి ఏం పెడుతుంది? ఒకప్పుడు ఫారెక్స్ సెర్లాక్ పెట్టుంటుంది. అది ఎప్పుడు అదే పెడతారా? కొంత ఎదిగిన తర్వాత చికెన్ ప్రోటీన్ అలవాటు చేస్తారు కదా, కొంత ఎదిగిన తర్వాత సాలిడ్ ఫుడ్ ఇస్తారు కదా. సో నేను నిజంగా చెప్తున్నా మీకు, మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని ఒక అఫీషియల్ మెసెంజర్గా దేవుడు వాడుకోబోతున్నాడు. కొన్ని ప్లేసెస్లో నిలబెట్టుకొని మిమ్మల్ని వాడుకోబోతున్నప్పుడు ఇప్పుడు మీకు ఏదైతే మీరు బైబిల్ స్టడీ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు చదువుతున్నారో, ఇది మీకు ఇంకా సరిపోదు. సో నేను మిమ్మల్ని దేవుని ప్రేమతో బ్రతిమలాడుకునేది ఏంటంటే, ఒక యాంప్లిఫైడ్ స్టడీ బైబిలో లేకపోతే ఏదో ఒక స్టడీ బైబిల్ తీసుకొని ఒక 2-3 బైబిల్స్ పెట్టుకొని స్టడీ చేయడం మొదలు పెట్టండి. ఇప్పటి వరకు కనుక మీరు పర్సనల్ మెడిటేషన్కి అంత సమయం ఇవ్వకపోతే నథింగ్ లాస్ట్. ఇప్పటి నుంచి అయినా సరే మీరు మాత్రం దేవునితో ఉండే మీ క్వైట్ టైంని, మీ మెడిటేషన్ని, మీ స్టడీని, ముఖ్యంగా స్టడీ ద వర్డ్ అన్నాడు కదా, దాన్ని మాత్రం ఇంకా పెంచండి. ఒక బైబిల్ సరిపోదు మీకు ఇప్పుడు తెలియదు. మీకు తెలియదు. సడన్గా దేవుడు నాకు 2025లో చెప్పాడు బీ రెడీ అన్నాడు. ఏంటి ఎవరు పిలవలేదు కదా అనుకున్నా, కానీ బీ రెడీ అన్నాడు. ఇన్ సీజన్ అండ్ అన్ సీజన్. మీరు అందరూ చదివితే సమయమందును అసమయమందును కూడా నువ్వు రెడీగా ఉండన్నాడు. తెలియకుండా అండి 2026లో సడన్గా ఫోన్ వస్తుంది రమ్మని. సడన్గా ఫోన్ వస్తుంది, రేపు వచ్చి మీరు వాక్యం చెప్పాలని. నేను ఎప్పటిలాగే రోజుకు 1 గంట అరగంట చదువుకుంటే వెంటనే వెళ్తే దేవుని వాక్యాన్ని అక్కడ అందించగలుగుతానా? దేవుడి మాటను అక్కడ చెప్పగలుగుతానా? ఇక్కడ నేను చేయాల్సింది ఏంటంటే, దేవుడు మీకు, నాకు, మనందరికీ చెప్తుంది ఏంటంటే, స్టడీ ద వర్డ్. వాక్యాన్ని నేర్చుకోండి, రైట్లీ డివైడ్ చేయడం నేర్చుకోండి. సమయమందును అసమయమందును రెడీగా ఉండండి. యూ ఆర్ ద అఫీషియల్ మెసెంజర్. ఎక్కడో ఒక చోట మీకు తెలుస్తుంది. ఇది ఏంటంటే మీ ద్వారా, అంతే. మీ ద్వారా, నా ద్వారా ఎలా మాట్లాడాడో, నేనేం గొప్ప కాదు కదా, మీకు తెలుసు కదా నా గురించి అంతా. అలానే ఎంతో ఇంకా పెద్ద కాంగ్రిగేషన్ కావచ్చు, లేదా ఒక్కరైనా కావచ్చు, లేదా వాల్యుబుల్ స్టేజెస్ కావచ్చు, దేవుడు మిమ్మల్ని నిలవబెట్టుకొని వాడుకుంటాడు. బట్ ఫర్ దట్ గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ అ సివియర్ ఫ్యామైన్. వాక్యపు కరువు రాజ్యం వెళ్తుంది. నీవు ఒక చిన్న కొవ్వొత్తులాగా నీకు ఇప్పుడు ఉండొచ్చు, కానీ చీకటిలో ఉన్న వారికి అది చాలా పెద్ద వెలుగు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ఇంకొక విషయం ఒకటి పాయింట్స్ వైజ్ చెప్పేసి ముగించేస్తాను. ఎందుకు పాస్టర్ గారు ముందుకు ఎందుకు వచ్చారు, మరి పాస్టర్ గారు అని షేర్ చేసుకోవాలా? లెట్ మీ. ఓకే, పర్లేదు కదండి? ఓకే ఓకే అండి, ఓకే, వెరీ గుడ్. సో పాయింట్ టు పాయింట్ వస్తున్నారా అండి? నేను ఏమన్నా మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తున్నాను? ఇప్పటికీ చాలాసార్లు వెనక్కి వెళ్ళి వస్తున్నాను. ఓకే, యూ ఆర్ ద అఫీషియల్ మెసెంజర్. లేదా ఒక క్యాండిల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎలా గుర్తుపెట్టుకుంటారో మెసేజ్ని మీరు గుర్తుపెట్టుకోండి. బ్రదర్ ఇప్పుడు కూడా అర్థం కాలేదంటే నేను మళ్ళీ చెప్తా ఇదే మెసేజ్. అర్థం కాకపోతే చెప్పండి, పర్లేదు, తప్పేం లేదు. రెండోది ఏంటంటే, తిమోతికి ఇక్కడ కరెక్ట్ అన్నాడు కదా, కరెక్ట్ అనేమాట మీకు దాంట్లో చూడండి క్లియర్గా రాసిచ్చాను. తిమోతికి 15 years ప్లస్ పాస్టల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యంగ్ పాస్టర్కి పౌలు అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా చూసుకొనుము అంటాడు. అదే కరెక్షన్ అనుకోండి. రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన సీనియర్ పాస్టర్. నేను మొన్న వచ్చాను, ఆయన కనుక నాకు ఇదే మాట పబ్లిక్గా చెప్పారనుకోండి, అంటే ఏంటి బ్రదర్, నాకు అంటే నేను యవ్వనొస్తున్నాను కాబట్టి నేను తప్పు చేస్తున్నానని చెప్తున్నారా అని నేను అనుకుంటే ఎవరికి లాస్? అది ఎవరికి నష్టం? నాకే నష్టం. ఆయన దేర్ మే బీ సమ్ డేంజర్, నా యవ్వనాన్ని బట్టో లేకపోతే నా పరిస్థితులను బట్టో నా చుట్టుపక్కల ఉన్న స్థితిగతులను బట్టి ఏదో ప్రమాదం ఉంది కాబట్టి, ఆత్మ ప్రేరేపించింది కాబట్టి, ఆయన వాక్యానుసారంగా ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు వీ షుడ్ బి రెడీ టు టేక్, అట్ ద సేమ్ టైం వీ షుడ్ బి రెడీ టు కరెక్ట్ అదర్స్. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను బోధిస్తున్నాను, ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను ఒక డాక్టర్ నుంచి నేను పక్కెళ్ళి బోధించాను అనుకోండి, మిస్ ఇంటర్ప్రిటేషన్ చేశాను అనుకోండి, మీరు ఎందుకులే దేవుడే చూసుకుంటాడు అనుకుంటే రైటా? మీరు నిజంగా నన్ను ప్రేమించిన వారు అవుతారా? మీరు నిజంగా నా గురించి ప్రార్థన చేసిన వారు అవుతారా? నేను తప్పు బోధిస్తే ఏం చేయాలి? బ్రదర్, ఇది ఇలా లేదు కదా, ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అని చెప్పి నన్ను కూర్చోబెట్టాలి కదా. చెయ్యాలా వద్దా? లేదా దేవుని కప్పు చెప్పి దేవుడు చూసుకుంటా అంటారా? హల్లెలూయా. ఎందుకు అలా కూల్ అయిపోయారు అందరూ? ప్రసంగంలా చేయమంటారు గట్టిగా ఊపుగా. ఓకే, ఒక విషయం చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నానండి. టు కన్క్లూడ్ ద మెసేజ్ మొత్తాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎనీ క్రిస్టియన్ పర్సనల్గా కానీ, ఏదో ఒక చర్చ్ మినిస్ట్రీ కానీ, మిషనరీ కానీ, ఎవరికైనా సరే డాక్ట్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ వాక్యము సత్యం అన్నాడు దేవుడు, నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. వాక్య సారాంశం అంతా నాకు తెలియకుండా మధ్యలో ఎక్కడో ఒక మొక్క పట్టుకొచ్చి నేను ఎగురుతూ గెంతుతూ డ్యాన్సులు వేస్తుంటే అది రైటేనా? దావీదు డ్యాన్స్ చేశాడు కదా అని నేను డ్యాన్స్ చేస్తే? వాక్య సారాంశం మొత్తం నాకు అర్థమైనప్పుడు నేను ఏం చేస్తాను? నేను ఆరాధన చేస్తాను, స్తుతిస్తాను, కానీ ఆయన ఎవరో నేను మర్చిపోనుగా. ఆయన ఎవరో నాకు తెలియాలంటే నాకు వాక్య సారాంశం నాకు తెలియాలిగా. సో బిఫోర్ ఐ కన్క్లూడ్, నేను ముగించే ముందు మీకు చెప్తుంది ఏంటంటే, ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగానే డాక్ట్రిన్ ఎంత ఇంపార్టెంటో, దాన్ని దీర్ఘశాంతముతో కన్సిస్టెంట్గా బోధించడం కూడా అంతే ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా మనం అప్లై చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మెసేజ్ని మీరు ఏం చేస్తారంటే మల్టీ డైమెన్షనల్గా చూడండి. మొదటిది, మీకు మీరు డాక్టర్ని బోధించుకోండి. మీకు మీరు పేషెన్స్తో కన్సిస్టెంట్గా మీరు బోధించుకోండి. మీకు మీరు వాక్యాన్ని అప్లై చేసుకోండి. వాక్యానుసారంగా మీరు ఎదగడానికి సహాయం చేయండి. మీ వాక్య జ్ఞానంతో మీ బిడ్డల్ని ఏదో చర్చికి పంపిస్తున్నాం కదా, సండే స్కూల్కి పంపిస్తున్నాం కదా, దేవుడే చూసుకుంటాడు, పాస్టర్ గారు చూసుకుంటారంటే కాదు. టీచర్తో ఎక్కువసేపు ఉంటారు పిల్లలు, పేరెంట్స్తో ఎక్కువసేపు ఉంటారు. టీచర్తో ఉండేది కొద్దిసేపే, కానీ తెలుసా, ప్రతి మగపిల్లోడు డాడీని అనుకరిస్తాడు, ప్రతి ఆడపిల్ల మమ్మీని చూసి నేర్చుకుంటుంది. మీకు తెలుసా, మా పిల్లలు ఇది పైకి పెట్టమంటారు, ఎందుకంటే నాకు ఇది అలవాటు, నాకు ఈ పైకి పెట్టుకోవడం అలవాటు. ఇలాగా మా పిల్లలు చిన్నప్పుడు వచ్చి ఇది పైకి పెట్టమంటారు. ఎవరు నేర్పించారు వాళ్ళకి? ఎవరూ నేర్పించలే, నన్ను చూసి నేర్చుకుంటున్నారు. నేను సిగరెట్ తేరా అన్నాను అనుకోండి, అదేం చేస్తాడు? సో రిమెంబర్, యు ఆర్ ద ఫస్ట్ టీచర్స్. ఫస్ట్ వాక్యాన్ని మీకు అప్లై చేసుకుంటుండి మీ పిల్లలకు బోధించడానికి మాదిరికరమైన జీవితం కలిగి ఉండండి. వారిని బోధించండి, వారిని కూడా కన్సిస్టెంట్గా దీర్ఘశాంతంతో. నేను ఇక్కడ ఎందుకు అంటించుకున్నాను తెలుసా? వెరీ హానెస్ట్గా చెప్తున్నా, దీర్ఘశాంతం అనే పదానికి స్పెల్లింగ్ కూడా నాకు తెలియదు. అంటే నాకు వచ్చే కోపం అంత స్పీడ్గా మీకు ఎవ్వరికీ రాదు. బహుశా మీరు ఈ గంట నన్ను ఇక్కడ చూసి బ్రదర్ చాలా మంచివాడు అనుకుంటారు, కానీ మీరు సిస్టర్తో మాట్లాడితే బ్రదర్ గురించి చెప్తారు.
ఎందుకంటే మేబీ ఆఫ్ నా బిజినెస్ టెన్షన్స్ కావచ్చు, లేదా నా పిల్లలు చేసే అల్లరి కావచ్చు, చాలా చాలా ఫాస్ట్గా నేను గివ్ అప్ ఇచ్చేస్తాను. అందుకే నన్ను నేను రిమైండ్ చేసుకోవడానికి నాకు నేను కన్సిస్టెంట్గా ఇది ఉంటుందని చెప్పి ఇక్కడ అంటించుకున్నా. ఎందుకంటే బైబిల్ రోజుకు 4-5 సార్లు తీస్తాను కాబట్టి నాకు గుర్తొస్తుంది. నువ్వు దీర్ఘశాంతంతో బోధించు, నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండని. నేను ఇది ఇంకా వీలైతే పెద్దది ఫ్రేమ్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నా. మీకు అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి ఏమైనా చెప్పమంటారా? సో అర్థమైన వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇతరుల వలె జస్ట్ ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడానికి, అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, కానీ మీ పట్ల దేవునికి ఒక చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది. మీరు అనేక జీవితాలని వెలిగించబోయే దీపస్తంభాలుగా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మీలో నుంచి నదులు ప్రవహించలాగిన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు మృత సముద్రంగా అలా ఓ పక్కన ఉండడానికి అయితే దేవుడు మమ్మల్ని ఎన్నుకోలే. దయచేసి నిన్న నైట్ నుంచి మీకు ఇదే ఒకే కాంటెక్స్లో దేవుడు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇదే మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. సో మీకున్న పిలుపుని బట్టి మీరు వాక్యంలో స్థిరపడండి, రైట్లీ డివైడింగ్ నేర్చుకోండి, పేషెన్స్తో బోధించడం నేర్చుకోండి. మీకు ఒక చాలా ఉన్నతమైన ప్రణాళిక దేవుడికి మీ పట్ల ఉంది. హల్లెలూయా.